గుడ్ మార్నింగ్ బేబీ. లవ్ యూ బేబీ. లవ్ యూ బేబీ. నా జీవితంలో నువ్వు ఒక్కసారన్నా ఫోన్ చేసి నన్ను లేపుతావు అనుకుంటా, కానీ ప్రతిరోజు నేనే ఫోన్ చేస్తా. ఛీ, నువ్వెప్పుడు ఇంతే బేబీ. బేబీ, ఏదో ఒక రోజు నీకు మంచి షాకింగ్ సర్ప్రైజ్ ఇస్తాను, చూడు. ఓకే బేబీ, బాయ్. బేబీ, ఏం చేస్తున్నావు? ఇప్పుడే బ్రష్ అయిపోయిందా? ఏదో ఒకసారి వీడియో కాల్ చేయి. చూస్తావా? ఏ వద్దు, స్నానం అయిపోయినాక చెయ్యి. బేబీ, ఏం చేస్తున్నావు? సరే, తొందరగా మార్చుకొని మళ్ళీ ఫోన్ చేయి. సరే. బేబీ, ఏం చేస్తున్నావు? టిఫిన్ చేస్తున్నాను బేబీ. టిఫిన్ చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఇడ్లీ. ఇడ్లీయా? 4 ఇడ్లీలు తింటున్నావా, 2 ఇడ్లీలు తింటున్నావా? సాంబార్ ఉందా? చట్నీతో తింటున్నావా? కారపొడి వేసుకున్నావా? ఎలా తింటున్నావు? ఇవన్నీ నువ్వు వచ్చాక పెడుదులే, కానీ ఇప్పుడైతే కొంచెం చట్నీతో తినేస్తానా? బేబీ, ఏం చేస్తున్నావు? టిఫిన్ చేయడం అయిపోయిందా? ఆఫీస్కి వెళ్తున్నావా? లిఫ్ట్లో వెళ్ళకు, మెట్ల మించి వెళ్ళు, అదే హెల్త్కి మంచిది. సర్లే. హలో బేబీ, ఏం చేస్తున్నావు? బేబీ, ఒక చిన్న రిక్వెస్ట్. రోజు ఫోన్లో మాట్లాడుతున్నానని బాస్ బాగా కోపంగా ఉన్నాను నా మీద. ప్లీజే, నేనే బయటికి వచ్చి కాల్ చేస్తాను కదా, అప్పటివరకు కాల్ చేయకు ప్లీజ్. అవునా? నీకు ఫోన్ చేయకుండా నేను సాయంత్రం వరకు ఎలా ఉండాలి బేబీ? ఈవినింగ్ 5 o'clockకి మన ప్లేస్లో కలుద్దాం. ఏంటి, ఈరోజు సాయంత్రం? అమ్మో, నాకు కుదరదు, నాకు వేరే పనులు ఉన్నాయి. రేపు సాయంత్రం కలుద్దాం, ఓకేనా? బాయ్. బాయ్. లవ్ యూ. పిచ్చోడు, రేపు వ్యాలంటైన్స్ డే అని మర్చిపోయినట్టున్నాడు. రేపు నేను వాడికి పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి. రోజు ఫోన్ చేసి లేపుతున్నా కదా, ఈరోజు డైరెక్ట్గా వెళ్ళి లేపుతాడు గురువు గారిని. బిగ్ సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు. డైలీ అది ఫోన్ చేసి మనకు లేపుతుంది, ఈరోజు మనం లేపుదాం. ఎలాగైనా అది ఫోన్ చెయ్యక ముందు మనం అక్కడ ఉండి దాన్ని లేపాలి. సర్ప్రైజ్! బాత్రూంలో ఉన్నట్టున్నాడు. బేబీ, నో బేబీ. అయ్యో, బాత్రూంలో కూడా లేడే. నేను లేపితే కానీ లేవనంటాడు, కానీ ఈరోజు ఎంత ఉదయాన్నే అక్కడికి వెళ్ళిపోయాడు. అంటే ఏదో జరుగుతుంది నాకు తెలియకుండా. పోనీ ఆఫీస్కి వెళ్ళాడా? నేను వెళ్ళి ఆఫీస్ చెక్ చేస్తా. డైలీ ఫోన్ చేసి దొబ్బుతుంది ఇది. మార్నింగ్ ఇంత పొద్దున ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఆఫీస్కి వెళ్ళిందా ఇంటికి కొంప తీసి? ఇంత పొద్దున్న ఆఫీస్ ఏముంటుంది? అయినా సరే, ఒకసారి ఆఫీస్కి వెళ్ళి చెక్ చేద్దాం. హే హాయ్, చిన్న లేడా? లేడు కదా. అవునా? ఏ టైంకి వస్తా అన్నాడు? ఈరోజు రానన్నాడు కదా. సరే, బాయ్. ఆఫీస్లో లేడు, ఇంట్లో లేడు, మరి ఎక్కడికి వెళ్ళాడు? ఆఫీస్లో లేక ఇంట్లో లేకపోతే నాతోనే కదా ఉండాలి. కొంపదీసి ఆఫీస్ బంద్ ఉందా? ఇంట్లో లేదు, ఆఫీస్లో లేదు. డైలీ మార్నింగ్ ఫోన్ చేసేది నేను ఇంట్లో ఉన్నా అని దొరుకుతుంది. ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఫోన్ చేద్దాం. అంటే ఏదో ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్తుంది. దీని ఫోన్ రిసీవ్ చేయకుండా దీన్ని రెడ్ హ్యాండ్గా పట్టాలి.
ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. వీడు ఇక్కడ కూడా లేడే. అబ్బా, వీడిని వెతికి వెతికి నా కాళ్ళు నొప్పి వస్తున్నాయి. ఇట్లా కాదు, ఈరోజు అసలే వ్యాలంటైన్స్ డే. వీడు నాతో లేకుండా దేంతో ఉన్నాడో నా మంత్ర తంత్రాలతో వేసి ఎక్కడ ఎలా కులుకుతున్నాడో కనిపెడతా. అప్పుడుగాక పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. వ్యాలంటైన్ డే రోజు పార్క్ బంద్ చేశారేట్రా. నేను కూర్చుంటే ఇక్కడ కూర్చొని లేదా పార్క్లో ఉండాలి. ఇక్కడ లేదు. డైలీ ఫోన్ చేసి దొబ్బుతుంది కదా, ఎర్లీ మార్నింగ్ లే అది ఇదని. ఈరోజు ఒకే ఒక ఫోన్ చేసింది. అంటే ఇది ఎవరితోనో ఉంది. దీని రూమ్లో వెయిట్ చేస్తే ఇది సాయంత్రం కల్లా ఇంటికి వస్తుంది కదా. ఏ వేషంలో వస్తుందో ఏదో ఎవరితో వస్తుందో చెక్ చేద్దాం. ఈ దెబ్బతో ఎలాగైనా సరే నేను వాడెనక పడేలా కాదు, వాడు నా చుట్టూ తిరిగేలా చేసుకుంటా. దేవుడే 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 దేవుడా, ఈ మంత్రాలను ఫలించేలా చూడు స్వామి. ఎంత చేతపడి చేసినా నేను చేసిన కాల్ ఇంకా లిఫ్ట్ చేయట్లేదు. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా. అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? సరే, ఎక్కడికి వెళ్ళినా ఇంటికే కదా రావాలి. ఇక్కడే వెయిట్ చేస్తా వచ్చే వరకు. అన్నీ అడగాల్సినవన్నీ అడిగేస్తా, కడిగేస్తా. నీకు అసలు బుద్ధి ఉందా? ఉదయం నుంచి కాల్ చేస్తే లిఫ్ట్ చేయవే. ఎక్కడికి వెళ్ళావు? దేంతో తిరగడానికి వెళ్ళావు? ఎందుకు చేయాలి? పెళ్ళైపోయింది, ఇంకెందుకు చేయాలి? అంటే ఇప్పుడు నన్ను మోసం చేసేసి పెళ్లి చేసేసుకున్నావా? నువ్వు చేసుకున్నావే పెళ్లి. ఎక్కువ మాట్లాడక. ఈ రోజు వ్యాలంటైన్స్ డే సర్ప్రైజ్ ఇద్దామని వస్తే ఇంట్లో లేవు, ఆఫీస్ లో దీనమ్మ గట్టి కొట్టి జిమ్కి వెళ్తున్నట్టుంది రోయ్.